ఓం నమ శివాయ నమ. పరబ్రహ్మ పరమాత్మ నమ. జగత్తుతే సతే పలయ బ్రహ్మ హరే హరాయ త్రిగుణాత్మ్యం సర్వగౌతిగామి దర్శ దర్శ దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 స్వ. ప్రజలందరికీ నమస్కారము. 2025 జూలై మాసం. ఈ జూలై మాసంలో 12 రాసులకి ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట యోగం, ధనప్రాప్తి యోగం, వాళ్ళ విద్య, ఉద్యోగం, వ్యాపారం, బిజినెస్, కుటుంబం చేయాల్సిన కార్యక్రమాలు ఎలా ఉన్నాయి, ఎలా జరుగుతున్నాయి, ఈ నెలలో ఏమేమి జరుగుతాయి, ఏమేమి జరగవు, ఎలా పోతే వాళ్ళకి వర్తిస్తుంది, వాళ్ళ జీవితంలో అనేది అభివృద్ధిగా రావాలంటే వాళ్ళు ఏమి చేయాలి అనేది మీ బిఎల్ శ్రీనివాసరాజు గారు కోయదొర చెప్తున్నాను. ఈ 12 రాసులకి ఎలా ఉంది ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఓం నమ శివాయ నమ. మిథున రాశి వాళ్ళందరికీ గవ్వలతో వాళ్ళ జాతకం చెప్పబోతున్నాము. ఓం నమ శివాయ నమ. జాయ్ సమ్మక్కాయ నమ. జాయ్ సారలమ్మాయ నమ. 1 2 3 4 5 6 7 పడ్డాయి. కాబట్టి 7 అనగా బేసంఖ్య. ఈ బేసంఖ్యలో ఉండవలసిన వాళ్ళందరికీ ఈ రాశిలో చాలామందికి మంచి అదృష్ట యోగం పట్టబోతుంది. ఎన్నో రోజుల నుంచి ఏలునాటి శని ఉండవలసిన వాళ్ళందరికీ ఆ ఏలునాటి శనిలో నుంచి చివరి దశకు వచ్చేసారు. ఆ చివరి నుంచి మీరు బాగుపడే టైము, అదృష్ట టైము, లక్ష్మీ టైము, యోగ టైము రాబోతుంది. మరి ఈ మిథున రాశిలో ఉండవలసిన వాళ్ళకి ధనప్రాప్తి యోగం చాలా బాగుంటుంది. భరణి నక్షత్రము 3 4 పాదములు అనగా, ఆరుద్ర నక్షత్రము 1 2 3 4 పాదములు అనగా, పునరస్తు 1 2 3 పాదములు అనగా కలిస్తేనే మిథున రాశి ఫలితాలు. ఈ మిథున రాశిలో ఉండవలసిన వాళ్ళకి ఎక్కువగా చేయాల్సిన కార్యక్రమాలు చేతిగాడికి వచ్చి చేజారిపోవటం, నమ్మిన వాళ్ళు మోసం చేయటం, ఆడవాళ్ళ నుంచి కొన్ని సమస్యలు రావటం, వీళ్ళు ఒక స్త్రీలను కొంతమంది నమ్మి మోసపోయి వండా వస్తువులన్నీ అమ్ముకొని అధోగతి పాలయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి వీళ్ళ పరిస్థితి చాలా వరకు ఇబ్బందికరంగా కనబడుతుంది. సమస్యలు ఒకటి కాకపోతే ఒకటి సమస్యలు, ఇంట్లో ఎంత చేసినా డెవలప్మెంట్ లేకోకుండా ఉండటం, భార్యాభర్తల మధ్యలో గొడవలు, అన్నదమ్ముల్లో కొన్ని సికాకులు, అక్క చెల్లెల్లో కొన్ని చిక్కులు, మరి ఇంట్లో ఏ కార్యక్రమం చేసినా ఆ కార్యక్రమం దగ్గరకు వచ్చి దూరం కావటం, ఇలాంటి సమస్యలు కొన్ని ఎదురవుతున్నాయి. మరి ఇలాంటి సమస్యల వలన ఎన్నో రోజుల నుంచి మీరు పడ్డ కష్టం, మీరు పడ్డ ఫలితం, మీకు చేతికాడికి వచ్చి చేజారిపోవటం, ఎవరు నమ్ముతారో వాళ్ళ వల్ల మీకు మోసం జరగటం, బంధుమిత్రులతో కొన్ని విరోధాలు రావటం, మరి మీరు చేసే ఆఫీసు పనిలో కూడా మీ పై అధికారులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, మీ మీద ఒత్తిళ్లు చూపించటం, మీరు చేసిన పని వాళ్ళకి నచ్చలేదని చెప్పటం, మీరు ఎంత కష్టపడ్డా కూడా ఏం చేసావు నువ్వు, ఏమి చేసావు ఈ ఆఫీస్కి నువ్వు అన్నట్టుగా మీ మీద లేనిపోయిన కొన్ని మాటలు మాట్లాడతాం, మిమ్మల్ని మనసును ఒప్పించే మాటలు మాట్లాడతాం. ఆడవాళ్ళకి కానీ, ఆడవాళ్ళు చేసే పనిలో కానీ, ఆడవాళ్ళు చేసే ఆఫీసులో పనిలో కానీ చాలామంది పై అధికారుల నుంచి కొంచెం ఒత్తిడి, వాళ్ళకి మానసికమైన ఇబ్బందులు, వాళ్ళు ఎంత చేసినా కూడా గౌరవం లేకోకుండా ఇలాంటి సమస్యలతో సతమతమైపోతున్నారు. మరి తల్లిదండ్రులని చాలా వరకు జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళకి ఆరోగ్య విశేషాల్లో కొంచెం జాగ్రత్త చూడాలి. మరి ప్రమోషను కొంచెం ఆలస్యంగా నడుస్తుంది. మరి విదేశాల ప్రయాణాలు మీకు అద్భుతంగా ఉన్నాయి. ఎందువల్ల అంటే ఇక్కడ మీకు టైం బాగోలేదు కాబట్టి ఎక్కడా పోయినా కూడా అలాగే ఉండదు. ఒక్కొక్క గడియ, ఒక్కొక్క వేళ, ఒక్కొక్క విశేషం అనేది ఉంటుంది. ఒక భూమి వేళ విశేషం ఉంటుంది, ఒక గడ్డలో ఉండాల్సిన వేళ విశేషం ఉంటుంది. అందువల్ల మీకు విదేశాలలో మీకు చాలా వరకు అద్భుతంగా కనబడుతుంది. 99% మీరు విదేశాల్లో పోతే ఏ కార్యక్రమైనా మీరు సాధించే శక్తి మీకు ఆ భగవంతుడు ఇచ్చాడు. మరి
వ్యాపార రంగంలో ఉండవలసిన వాళ్ళందరికీ కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి. దాంట్లో పార్ట్నర్షిప్గా ఎక్కువగా ఉండకూడదు. దాంట్లో చాలా వరకు ఇబ్బందులు ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మరి మీకు ఆరోగ్య సమస్యలో బాడీ పెయిన్ అనేది ఎక్కువగా వచ్చే సిచ్యువేషన్లు కనబడుతున్నాయి. కాబట్టి ఆరోగ్య విషయాల్లో కొంచెం చాలా జాగ్రత్తగా మీరు ఉండాలి. మరి మీడియా రంగంలో ఉండవలసిన వాళ్ళకి, సినీ రంగంలో ఉండవలసిన వాళ్ళకి, మార్కెటింగ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి మంచి అద్భుతమైన విజయాలను పొందబోతున్నారు. మరి మీరు ఏ కార్యక్రమైనా కానీ, ఏ పనైనా కానీ తొందరపడి చేయొద్దండి. నిదానమే ప్రధానము. మనకెంత తెలిసినా మన గురువులను కానీ, మన పెద్దవాళ్ళని కానీ, మన సంబంధించిన వాళ్ళని కానీ మన డైరెక్షన్ తీసుకోవాలి. మరి ఇప్పుడు టయాలు కొంచెం అనుకూలంగా లేని దాని వలన మైండ్, మనసు, ఆలోచన కరెక్ట్గా ఉండకోకుండా మరి ఎన్నో రోజుల నుంచి భార్యాభర్తల మధ్యలో వచ్చిన కలహాల వల్ల కొంచెం సతమతం అయిపోయి ఇప్పుడు ఇడిపోయిన వాళ్ళందరూ మళ్ళా కలుసుకునే యోగం రాబోతుంది. వాళ్ళ నుంచి కొన్ని సమస్యలతో బాధపడుతున్నారు చాలామంది. వాళ్ళు ప్రశాంతంగా ఉండరు, మిమ్మల్ని ప్రశాంతంగా ఉండడు. అమ్మ పెట్టదు, అడుక్కొని ఇవ్వదు. అదేవిధంగా మీరు ఇడిపోయిన వాళ్ళ దాంట్లో ఆడవాళ్ళ నుంచి మగవాళ్ళకి కానీ, మగవాళ్ళ నుంచి ఆడవాళ్ళకి కానీ ఒకరికి నష్టం చేసి వాళ్ళు బాధపడుతున్నా కూడా ఎదుటివాడిని ఇంకా ఇబ్బంది పెట్టాలి, బాధ పెట్టాలి అని చాలా వరకు ఆలోచనలతో ఇబ్బంది పెట్టే వాళ్ళందరికీ ఇప్పుడు ఒక మంచి అవకాశం రాబోతుంది. మరి మీరు సూర్య నమస్కారం చేసుకోవాలి. ఆదివారం 11 ఆదివారాలు సూర్యుడికి పూజా బలం చేసి అక్కడ తులసి మాల ఒకటి తీసుకొని మీకు దగ్గరలో ఉండాల్సిన మహావిష్ణు గుడికి కానీ లేదా వెంకటేశ్వర స్వామి గుడికి కానీ వెళ్ళి మీ చేతుకుంట తులసి మాల వేసి నమస్కారం చేసుకొని వచ్చి మీరు పూజా బలం చేసినట్టుకైతే అన్ని విధానాలుగా మీకు చాలా వరకు బాగుంటుంది. కాబట్టి సూర్య నమస్కారంతో పాటు ఆదిత్య హృదయ ఆ మంత్రాన్ని చదవాలి. చదివితే మీ జీవితానికి మీకు ఒక మంచి మార్గం అనేది వస్తుంది. కాబట్టి ఎక్కడెక్కడో మీరు జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి మీరు తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి సంప్రదించండి. కాబట్టి మీరు మా గురించి మీరు తెలుసుకోవాలి, జ్యోతిష్యం చెప్పించుకోవాలనుకుంటే డైరెక్ట్గా మా దగ్గర ఆఫీస్ కాడికి రావాలి. మీరు ఫోన్ల ద్వారాగా చేస్తే చాలామంది ఫోన్లు చేసి చాలామంది మోసపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి అలా ఫోన్లు కాదు, డైరెక్ట్గా మా దగ్గరికి వచ్చి లేదా మీరు మాకు ఫోన్ చేసినట్టుకైతే మీకు మా ఆఫీసు, మా బ్రాంచ్ ఎక్కడెక్కడ ఉండదో ఆ బ్రాంచ్ కాడికి మిమ్మల్ని పంపిస్తాము. అక్కడ పోయారనుకోండి, మీ పని అవుతుంది, సక్సెస్ అవుతుంది, జయప్రదంగా అవుతుంది. అనుకున్న పనులు మీకు విజయవంతం అయ్యే మార్గాలు ఉందని మనస్ఫూర్తిగా మీ బిఎల్ శ్రీనివాసరాజు కోరుకుంటూ ఓం నమః శివాయ నమః.